కే మాధవి, ఆర్డీఓ అచ్చంపేట. కలెక్టర్ గారు 27/5న నన్ను ఆర్డీఓ అచ్చంపేటని ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ అచ్చంపేట పురపాలక సభ్యులు మొత్తం 20 మంది, ఎమ్మెల్యే గారితో కలిపి 21 మంది. వారు శ్రీ పురపాలక సంఘ చైర్మన్ శ్రీ ఎడ్ల నరసింహగౌడ్ గారిపై అవిశ్వాసం ప్రకటించడం జరిగింది. 25/5న 13 మంది కలిసి అవిశ్వాస తీర్మానం ప్రకటించడం జరిగింది. వారి యొక్క నిర్లక్ష్య ధోరణి, అభివృద్ధిలో అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే దేని మీద దాన్ని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది 13 మంది సభ్యులు. దానికి కలెక్టర్ గారు నన్ను 27వ తారీఖున ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇచ్చిన వెంటనే మనం ఫామ్ 2 నోటీసు గౌరవ సభ్యులందరికీ 20 మందికి కూడా మనం ఫామ్ 2 నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ 11 AM మనము అవిశ్వాసం చెప్పడం జరిగింది. నిన్న నేను విప్ రిసీవ్ చేసుకోవడం జరిగింది 12ంటికి. బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా మనం 12 ఆఫ్టర్నూన్ 12 PM రిసీవ్ చేసుకోవడం జరిగింది. కానీ విప్ వ్యాలిడిటీ అనేది 24 hours ఉంటుంది. కానీ ఇది తర్వాత ఇచ్చారు కాబట్టి 23 hours కాబట్టి విప్ వ్యాలిడిటీ లేకుండా పోయింది. నెక్స్ట్ ఇవాళ మనము 11 AM మనం మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి గాను గౌరవ సభ్యులు 17 మంది అటెండ్ అయ్యారు. 16 పురపాలక సభ్యులు ప్లస్ 1 ఎమ్మెల్యే గారు అటెండ్ అవ్వడం జరిగింది. 17 మందికి కూడా మనము చేతులెత్తి వారి యొక్క మెజార్టీ తెలియజేయడం కుదిరింది. 17 మంది కూడా అవిశ్వాసానికి పాజిటివ్గా ఫేవర్గా అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది. వ్యతిరేకంగా 0 ఓట్లు పడ్డాయి కాబట్టి అవిశ్వాసం అనేది నెగ్గింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. తదుపరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనము ఎన్నిక జరుగుతుంది.